కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పింఛన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫస్ట్ తేదీనే వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛనిచ్చి వెళ్లేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థను ఎత్తేశారు. దీంతో అవ్వాతాతలు, వికలాంగులు పింఛన్ల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా గూడూరులోని సచివాలయంలో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ ప్రాబ్లంతో సచివాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు. సచివాలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పింఛన్దారులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, 1వ తారీఖు అంటే ఈ పాటికి పింఛన్ వచ్చేసి ఉండాలి వీళ్ళందరికీ కూడా. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? సచివాలయం దగ్గరకు వెళ్లాల్సి వస్తోందా? బిందు, తిరుపతి జిల్లా గూడూరుకు సంబంధించి సచివాలయంలో పెన్షన్దారులు ఉదయము 9 గంటల ప్రాంతం నుండి కూడా మధ్యాహ్న సమయం కావస్తున్నప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లో అవస్థలు, అష్ట కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మన స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉదయం 5 గంటల ప్రాంతం నుండే కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్లకే వెళ్లి అవతాతలకి కష్టం కలిగించకుండా ఇంటి వద్ద పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి దినాల నుండి కూడా నేడు అవతాతలు నడవలేనటువంటి స్థితిలో కూడా వాళ్ళు సచివాలయంకి రావాల్సినటువంటి దుస్థితి గూడూరు సంబంధించినటువంటి సచివాలయంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అష్ట కష్టాలు పడి ఆటోలు పట్టుకొని అదేవిధంగా నడక ద్వారా చేరుకున్నటువంటి ఎంతో మంది అవతాతలు అక్కడ గూడూరు సచివాలయంలో చాలా పెన్షన్ కి ఇబ్బంది పడుతున్నారు. సర్వర్ ప్రాబ్లం కారణంగా కూడా పెన్షన్ ఆలస్యం అవుతుందని చెప్పి కూడా సచివాలయ సిబ్బంది తెలియజేయడంతో కూడా వాళ్ళకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏనాడు కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో తాము ఇన్ని అష్ట కష్టాలు, ఇబ్బందులు పడలేదు. అయితే సచివాలయంకే వచ్చి తీసుకోవడానికి తాము సిద్ధమయ్యి అష్ట కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు చేరుకున్న తర్వాత కూడా తమల్ని పడిగాపులు కాయించడం, ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా వాళ్ళు ఇటు కూటమి ప్రభుత్వం పైన, సచివాలయ ఉద్యోగులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరు సచివాలయంలో అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. అమ్మ